రైట్ ఇక బాతుపల్లిలో గోడ కూలిన ఘటనలో 7గురు మృతి చెందిన స్థలంలోనే మా ప్రతినిధి రాంప్రసాద్ ఉన్నారు. అక్కడ నుంచి లైవ్ అందిస్తారు. సో రాంప్రసాద్, మృతుల సంఖ్య పెరగడానికి పోలీసుల తీరేనని కూడా విమర్శలున్నాయి. సహాయక చర్యల విషయంలో స్థానికులు ముందుకొచ్చినట్టు పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణాలేంటి? ఎస్ రత్న, మనం చూసినట్లయితే నిన్న రాత్రి సమయంలో కురిసినటువంటి భారీ వర్షం ఏదో నిన్న సాయంత్రం సమయంలో నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కూడా కొనసాగడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే సాయంత్రం 5:30 గంటలకైతే వర్షం ప్రారంభమైంది. వర్షం ప్రారంభమైన అనంతరం గంట పాటు వర్షం కురిసిన అనంతరం అయితే భారీ వర్షానికి గోడ 6:30 నుంచి 7 మధ్యలో కూలినట్టయితే స్థానిక ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. 7 గంటలకు కూలినటువంటి సమయంలో అయితే కొంతసేపటికి పోలీసులు ఇక్కడికి వచ్చిన అనంతరం స్థానికంగా ఉండే ప్రజలు కూడా ఎవరు కూడా ఇక్కడికి వచ్చి క్షతగాత్రులను కాపాడేందుకు కానీ అదేవిధంగా ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు రాకుండా ఇక సదర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో పోలీసులతో చెప్పి ఇక్కడ ఆపించినట్టయితే మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికీ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఇక్కడ పనిచేసేటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులను కూడా ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం అయితే చెప్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా నిన్న సాయంత్రం సమయంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టేందుకు అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ఘటనతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏంటంటే వర్షం పడ్డ అనంతరం ఒక్కసారిగా గోడగూలంతో భారీ శబ్దం వినడంతో పాటు ఇక్కడ ఏమైనా పిడుగుపడి ఉంటుందా లేదంటే ఏమైనా ప్రమాదం జరగబోతా ఉందా, భూకంపం లాంటిది వస్తుందా అనేటువంటి విధంగా అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడేటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ హారిజాన్ ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందో ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చిన క్రమంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు సాయంత్రం 7:30 నుంచి ఇక్కడ సహాయక చర్యలు మొదలుపెట్టిన నేపథ్యంలో అయితే క్రమక్రమంగా మనం చూసినట్లయితే ఇక్కడ గోడ ఉంది, గోడను చూడవచ్చు మనం. ఈ గోడకు మనం పై భాగంలో ఉన్నాం ప్రస్తుతం. గోడకు ఈ యొక్క చివరన మొత్తం చూసుకున్నట్లయితే 25 వరకు కూడా రేకులతో వేసినటువంటి రూమ్లను కూడా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ సిబ్బంది ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులకైతే ఇవ్వడం జరిగింది. ఈ 25 రూములు కూడా ఉన్న నేపథ్యంలో అయితే ఒక్కసారిగా పెరగడంతో ఎన్ని కుటుంబాలు లోపల చిక్కుకున్నాయనేటువంటి లెక్క అయితే తెలియదు. తొలుత అయితే ఇక్కడ ఎవరు మృత్యువాత పడి ఉండకపోవచ్చు అనుకున్నప్పటికీ కూడా క్షతగాత్రులు తర్వాత లోపల ఎంతమంది ఉన్నారనేటువంటి అంశం అయితే స్థానికంగా సమాచారం అందుకున్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే తమ వంతు సహాయం అందిద్దాం, ఎందుకంటే ఇక్కడ రేకుల షెడ్లతో ఏర్పాటు చేసిన రూములు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి మట్టి కూలడంతో మట్టి శిథిలాల కింద ప్రజలు చిక్కి ఉంటారనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ప్రజలను అయితే లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకొని కొంత వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏమీ జరగనట్టు ఒక చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ, ఎందుకంటే మనం చూస్తున్నాం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడ్డ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతాలలో వర్షం ప్రభావంతో ఏదైనా లోతట్టు ప్రాంతాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు అదేవిధంగా అధికారులతో సమన్వయ పనిచేయాలని చెప్పిన నేపథ్యంలోనూ కూడా ఇక్కడ పోలీసులు అయితే ఈ యొక్క ఘటనా స్థలానికి ఎవరిని రానికపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. చాలాసేపటి వరకు కూడా అంటే పోలీసులు సహాయక చర్యలు చేపడుతుంటే కూడా స్థానిక ప్రజలు 2 నుంచి 3 గంటల వరకు కూడా మృతదేహాలను వెలికి తీస్తున్నటువంటి క్రమంలో ఇక్కడే ఉండి చూడడం తప్ప ఏమి చేయలేనటువంటి ఒక నిస్సహాయత స్థితిలో ఉండే విధంగా అయితే పోలీసులు ఇక్కడ వ్యవహరించారని చెప్పేసి పోలీసుల తీరును కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ స్థానిక నాయకులు కానీ కూడా వాళ్ళు కొంత ఇబ్బందికరంగా భావించారు. ఎందుకంటే ఈ యొక్క క్రమంలో చాలా ఇక్కడ ఇల్లులు 25 ఒక పక్క మరొక పక్కన 20 ఇల్లులు ఏదైతే రూమ్లు ఉన్నాయో ఈ రూమ్లు ఉన్న క్రమంలో ఒక్కసారిగా మట్టి పడడంతో క్షతగాత్రులను వెలికి తీయడానికి పోలీసులు ఏదైతే ఉన్నారో పోలీసు కానీ ఇటు ఎన్డీఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ కూడా సమయం చాలా ఎక్కువ తీసుకున్న కారణంగా మృత్యువాత పడి ఉండొచ్చు అని కూడా, ఎందుకంటే సమాధానం జరిగిన సందర్భంలో కనుక స్థానికులు కనుక వెంటనే ఇక్కడికి వచ్చినట్లయితే తమకున్నటువంటి ఈ యొక్క ప్రాంతం పైన పూర్తి అవగాహన ఉన్న నేపథ్యంలో అయితే వాళ్ళు సహాయక చర్యలలో కొంత చురుగ్గా పాల్గొని పోలీసులకు కానీ ఇటు జిహెచ్ఎంసీ వారికి సహకరించినట్లయితే కొంతమంది ప్రాణాలతో బతికి ఉండేవారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఇల్లుల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా పిడుగుపాటు అనుకున్నప్పటికీ కూడా తదువారి గోడ గూలడం వల్ల ఇట్లా శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా పోలీసులు ఎవరిని రానియకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్ఎండి ఆధ్వర్యంలో వీళ్ళు అనుమతులు కూడా కొంత సరైన అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న నేపథ్యంలో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసేందుకు యాజమాన్యమే పోలీసులతో ఈ విధంగా ప్రవర్తించే విధంగా చేసిందనేటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ వెల్లువెత్తుతున్నాయి. మనం చూస్తే పోలీసులు రాత్రి 2-3 గంటల వరకు ఉన్న అనంతరం ఇక్కడ ఇక్కడ ఏమి జరగనట్టుగానే చిత్రీకరించే విధంగా అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. ఇక్కడ ఎక్స్కవేటర్ సహాయంతో అయితే ఈ శిథిలాలన్నింటినీ కూడా రాత్రి వేళలోనే తొలగించడం జరిగింది. మృతదేహాలన్నింటినీ కూడా గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. మనం ఇక్కడ
ఏంటంటే ఈ యొక్క పరిస్థితులను చూడవచ్చు. ఈ గోడకు ఆనుకొని 30 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ యొక్క రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో ఒక్కసారిగా కుప్పకూలడంతో వాల్కి ఆనుకొని ఉన్నటువంటి రేకుల షెడ్ ఏదైతే ఉందో దాని మీద ఒక్కసారిగా పడిపోవడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే 7గురు మృతి చెందారు. 7గురులో కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చినటువంటి భార్య భర్త వారిద్దరికి ఉన్నటువంటి 4 ఏళ్ల చిన్నారి కూడా ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందడం ఇక్కడ కొంత హృదయ విదాక ఘటనగా పరిగణించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పని ఉపాధి కోసం నిన్ననే రావడం జరిగింది. నిన్నొచ్చి ఈ రోజు నుంచి పనులలో జాయిన్ అవుదాము, ఇక్కడ పని చేసుకుందాం, బతుకు తెరువు కోసం కొంత డబ్బు సంపాదించుకొని వాళ్ళ పిల్లవాడిని పెంచుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చినటువంటి ఏదైతే భార్య భర్త ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన అనంతరం రాత్రి వచ్చిన గంటకే ఈ ప్రమాదం జరగడం, వాళ్ళు ఒక్కసారిగా 3 ఆ శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలను అయితే విడవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో పూర్తి స్థాయిలో 32 ఏళ్ల కంటే లోపు ఉన్నటువంటి ప్రజలే అంటే కార్మికులే చనిపోవడం అయితే కొంత బాధాకరమైన విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది స్థానికులు కూడా నిన్న ఇక్కడ సహాయక చర్యలు చేపడదామని వచ్చినప్పటికీ కూడా పోలీసులు అయితే వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు రాత్రి వేళలో వచ్చినప్పటికీ కూడా స్థానిక ప్రజలను అయితే ఇక్కడ ఇన్వాల్వ్ చేయలేదనేటువంటి విషయాలు క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే మనం చూడవచ్చు ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి ప్రజలను తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి రక్షణ లేకుండా ఈ యొక్క బిల్డర్స్ కానీ కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ వ్యవహరిస్తూ ఈరోజు రాత్రి కురిసినటువంటి తొలి వర్షంగా భావించవచ్చు. మనం ఈ ఎండాకాలంలో వచ్చినటువంటి వర్షం తొలి వర్షంగా భావించిన నేపథ్యంలో తొలి వానకే ఈ గోడ కూలి 7 మంది చనిపోవడం, వాళ్ళ జీవితాలన్నీ కూడా బ్రతుకులన్నీ కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి, ఒకే కుటుంబంలో 3 చనిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకోవడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలామంది ఈ యొక్క ఘటనా స్థలానికి రాత్రి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరిగిందనేటువంటి కోణంలో ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మొత్తం ప్రాంతంలో కూడా ఈ అన్ని రాత్రి వేళలో చీకటిగా ఉండడం కారణంగా రేకులను అయితే తీసి ఒక పక్కకు వేయడం జరిగింది. ఈ క్రమంలో ఎవరి సామాన్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరి పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే ఇక్కడ సుమారుగా 200 నుంచి 250 మంది కార్మికులు అయితే ఇక్కడ జీవనం కొనసాగిస్తూ గత సంవత్సరంన్నర నుంచి కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్లకు సంబంధించినటువంటి పనుల్లో పాల్గొంటా ఉన్నారు. ఇక్కడ ఏదైతే నిర్మించినటువంటి రిటర్నింగ్ వాళ్ళు నాసిరకంగా ఉండడంతో అయితే ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా మీద పడడంతో మృత్యువాత పడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మనం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. రాత్రి ఘటన ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెళ్ళినటువంటి ప్రజలున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని గంటలకి ఈ యొక్క ఘటన జరిగింది, ఏ విధంగా జరిగింది? ఇది రాత్రి వర్షం పడ్డ తర్వాత జరిగింది. ఇది వీళ్ళు పెద్ద హాల్ కట్టేసి మధ్యలో మట్టి పోయడంలో పైనుంచి వచ్చిన వరద మట్టిలో పడడంలో వాళ్ళు కొట్టుకుపోయింది. వాళ్ళ పక్కన వీళ్ళ గుడిసెలు నేను మొత్తం లైన్గా ఒక 50 గుడిసెల వరకు ఉంటుంది. అదే గుడిసెలు బాగా డౌన్లో ఉంటాయి. హైట్ మీద మట్టి పోయడంలో మట్టి కుంగిపోయి ఆ గుడిసెల మీద పడిపోయింది. అంటే మీరు ఇక్కడ ప్రమాదం జరిగినాక ఎంతసేపటికి మీరు ఇక్కడ తెలిసి మాకు తర్వాత తెలిసింది. అప్పుడు రాలే మేము వచ్చే లోపల డెడ్ బాడీలను తీసుకెళ్ళారట. రాత్రి తెలిసింది మాకు. ఓకే, రైట్. మనం చూసినట్లయితే వర్షం కురిసిన అనంతరం కాసేపటికి అంటే మనకు సాయంత్రం 5:30 ప్రాంతంలో అయితే ఇక్కడ పనిచేసినటువంటి కార్మికులు వారు ఉండేటువంటి నివాసాలకు చేరుకున్న అనంతరం గంట తర్వాత అయితే ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పూర్తి స్థాయిలో ఏంటంటే ఒక కుటుంబం మరణించడంతో పాటు మరొక 4 కూడా మృతి చెందినట్లయితే స్థానిక ప్రజలు తెలుపుతా ఉన్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. రైట్, ఇక తెలంగాణలో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం గాలి వాన బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొంతమంది మృతి చెందడం కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే ఓవరాల్ గా నిన్న కురిసిన వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ ఇన్